భరద్వాజ గారు, పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు ఈ వ్యాఖ్యలు ఈరోజు బెంగళూరులో పెట్టిన ప్రెస్ మీట్కి సంబంధించి సంచలనంగా కొన్ని మారినాయి. ఆ ప్రెస్ మీట్కి సంబంధించి సారాంశం ఏమంటారు? అది చూసిన తర్వాత మీకు ఏం అర్థమైంది? ఆయన కీలకంగా అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు కదా ఇప్పుడు. అవును. అంటే పర్యావరణం కూడా, అటవీ పర్యావరణం మీద ఆయన మాట్లాడాడు అక్కడ. ఈరోజు తనని తాను అభినందించుకున్నాడు కూడా. ఒకటి, ఆయన ప్రధానంగా రెండు విషయాలు తడిమాడు. ఆయన మాట్లాడిన దానిలో కొంచెం ప్రపంచంలో దుమారం రేపిన విషయాలు రెండు. ఒకటేమో వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన గొడవ, అల్లు వర్సెస్ మెగా అని ఒక వివాదం నడుస్తోంది. ఇదొక నేపథ్యం. రెండోది అడవిరాముడు వర్సెస్ పుష్పరాజు, ఇదొక వివాదం. ఈ రెండిటి మీద కేంద్రీకరణ పెట్టాడు ఆయన. అంటే ఆయన నేరుగా అల్లు అర్జున్ ప్రస్తావన చేయలేదు, అలాగే పుష్ప సినిమా ప్రస్తావన చేయలేదు. గంధద గుడి అనే సినిమా ప్రస్తావన మాత్రమే చేశాడు. చేసి 40 ఏళ్ల క్రితం హీరో ఎలా ఉండేవాడు, భారతీయ తెర మీద అటవీ పరిరక్షణ చేసేవాడు, అటవీ సంపదని కాపాడేవాడు. స్మగ్లర్లు అటవీ సంపదని తరలిస్తుంటే వాళ్ళని అడ్డుకోవడానికి ఏం చేయాలో ఆ యుద్ధం చేసేవాడు తెలుగు హీరో కాదు, భారతీయ హీరో. అందులో భాగంగా వచ్చిన సినిమానే గంధద గుడి. ఇప్పటి హీరో ఏం చేస్తున్నాడు? తనే స్వయంగా అటవీ సంపదను తీసుకెళ్లి అమ్మేసుకుంటున్నాడు, కొల్లగొట్టేసి స్మగ్లింగ్ చేస్తున్నాడు. స్మగ్లర్ ఇప్పుడు మన హీరో. లక్కీగా నన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశీర్వదించి ఈ పదవిలో కూర్చోబెట్టారు, లేకపోతే నేను కూడా ఇలాంటి సినిమాలు చేయాల్సి వచ్చేదేమో అని భయం వేస్తోంది నాకు అని మాట కూడా వాడేశాడు ఆయన. తద్వారా ఆయన ఈ గంధద గుడి అనే సినిమానే తెలుగులో అడవిరాముడిగా రీమేక్ చేశారు. అందులో 2 క్యారెక్టర్లు ఉంటాయి, రాజ్ కుమార్, విష్ణువర్ధన్. ఆ 2 క్యారెక్టర్లని కలిపి ఒక క్యారెక్టర్గా మార్చి అడవిరాముడు అన్నారు తెలుగులో. కాబట్టి ఇది తెలుగు నేపథ్యంలో మాట్లాడుకోవాల్సి వస్తే అడవిరాముడు వర్సెస్ పుష్పరాజు. ఎన్టీ రామారావు గారు నాగభూషణం, సత్యనారాయణ లాంటి స్మగ్లర్ల ఆట కట్టించడానికి అడవిరాముడిలో యుద్ధం చేస్తాడు. రకరకాల ప్రయత్నాలు చేసి వాళ్ళ ఆట కట్టిస్తాడు. ఇది ఆ సినిమా. ఇక్కడ ఈ నాగభూషణం, సత్యనారాయణ చేసిన క్యారెక్టర్లు కలిపి పుష్పరాజు క్యారెక్టర్ అయింది. దాన్ని హీరోగా మాట్లాడుతున్నారు మీరు అనేది ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన. చేయటం ద్వారా నేరుగా అల్లు అర్జున్ మీద కామెంట్ చేసినట్టే ఇది. ఆల్రెడీ ఒక గ్యాప్ ఉంది ఈ 2 కుటుంబాల మధ్య అనే చర్చ జరుగుతోంది. ఇది నిర్ధారితమైంది దీంతో అంటున్నారు ఇప్పుడు. ఖచ్చితంగా గ్యాప్ ఉండటం వల్ల ఆయన పర్టికులర్గా ఇది పట్టుకొచ్చాడు ఈ చర్చ అని. ఇప్పుడు బయట జరుగుతున్నటువంటి దీని మీద జరుగుతున్నటువంటి వివాదం ఇది అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ అనే వివాదంగా నడుస్తోంది. నిజానికి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఈ మధ్యకాలంలో బన్నీవాస్ గారు ఒక ప్రయత్నం చేశారు, అటువంటిది ఏమీ లేదు అని. అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ రాజుకుంది ఈయన కామెంట్తో. ఈ అడవిరాముడు వర్సెస్ పుష్పరాజు అనేటువంటి కామెంట్తో మళ్ళీ రాజుకుంది నిప్పు. నిన్న ఈయన ఒక కామెంట్ చేశాడు నాగబాబు. ఏది, వాళ్ళ కుమార్తె తీసినటువంటి సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా ఆయన కూడా కొంత టార్గెట్ చేసినట్టుగా అనిపించింది. ఏది, అల్లు ఫ్యామిలీని. ఓకే, ఇప్పుడు ఇది చాలా క్లియర్గా వీళ్ళ మధ్య గ్యాప్ ఉంది అని నిర్ధారించినట్టుగా భావిస్తున్నారు ప్రపంచం. నిజానికి గ్యాప్ ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే పుష్పరాజు క్యారెక్టర్కి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి పురస్కారం దక్కింది. అవును, నేషనల్ అవార్డు వచ్చింది. నేషనల్ అవార్డు వచ్చింది. పైగా ఫస్ట్ టైం తెలుగు సినిమాకి రావడం, తెలుగు హీరోకి నేషనల్ అవార్డు రావడం అనేది ఫస్ట్ టైం. కాబట్టి దానికి ఆ రికార్డు ఉంది. అది చరిత్రలో నిలిచిపోయేటువంటి ఈవెంట్ అది. ఇప్పుడు ఆ రోజున ఆ క్యారెక్టర్కి ఆ పురస్కారం ఇవ్వటం మీద చాలా విమర్శ వచ్చింది. పుష్పరాజు క్యారెక్టర్ మీద విమర్శలు చేస్తున్నారు వీళ్ళు. పుష్పరాజు మొదలు కాదు, ఏది విలన్ తరహా హీరో లేదు, విలన్ హీరోగా మారటం అనేది ఎప్పుడు మొదలైంది? దీవార్ సినిమాతో మొదలైంది. భారతీయ తెర మీద దీవార్ అనే సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు చాలా స్పష్టంగా స్మగ్లర్ హీరోగా మారటం అనేటువంటి క్రమం సలీం జావేదులు మొదలుపెట్టారు.
దీనికి యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం అని వాళ్ళు ఒక పేరు కూడా పెట్టారు ఈ జానర్కి. ఇప్పటికీ ఆ జానర్ని ఫాలో అవుతున్నటువంటి డైరెక్టర్లు చాలామంది ఉన్నారు, పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళు. దీవార్ అనే సినిమా మాతృక, అక్కడి నుంచి పుష్పరాజు వరకు భారతీయ హీరో ప్రస్థానం కూడా చూడాలి. దీవార్ సినిమా డిజైనింగ్ వెనకాల తమకు అనిపించిన అభిప్రాయాలు ఏమిటనేది సలీం జావేదులు ఆ రోజుల్లోనే ప్రపంచంతో పంచుకున్నారు. ఓకే. ఈ పంచుకునే క్రమంలో వాళ్ళు ఒక మాట చెప్పారు, స్వతంత్రోద్యమం ఒక లక్ష్యం కోసం జరిగింది, స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ ఆశలన్నీ తీరాయా? తీరలేదు. ఇప్పటికీ జనాలలో ఆ నమ్మకాలు సడలిపోతున్నాయి. ఆ సడలిపోతున్నటువంటి నమ్మకాలని మేము చూపించదలుచుకున్నాం తెర మీద. అందుకు మేము ఈ తరహా యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం అనేటువంటి కాన్సెప్ట్ని అడాప్ట్ చేసుకున్నాం అని చెప్పారు వాళ్ళు. దాని కొనసాగింపే ఈ క్యారెక్టర్లన్నీ. ఓకే. కాబట్టి పుష్పరాజు క్యారెక్టర్ ఏదో కొత్తగా ఎమర్జ్ అయిన క్యారెక్టరు కాదు. అది అలా చెయ్యాలి, ఆ క్యారెక్టర్ చేయటం ద్వారా తనలోని నటుడిని ప్రపంచానికి పరిచయం చేసుకోవాలి అనుకున్నాడు తను, ఆ ప్రయత్నం. అలాగే ఇంకొక సినిమా గురించి ఎందుకనో ప్రస్తావించలేదు ఆయన. బహుశా బెంగళూరులో ఉన్నాడు కాబట్టి గంధద గుడి అన్నాడు ఆయన. అదే హైదరాబాద్లోనో లేకపోతే విజయవాడలోనో మాట్లాడి ఉంటే అడవి రాముడు అనే అని ఉండేవాడు. అలాగే ఇంకొక సినిమా కూడా ఉంది, ఈ సందర్భంగా మాట్లాడుకోవాల్సినటువంటి మరో సినిమా, 2 సినిమాలు ఉన్నాయి చిరంజీవి గారి. అడవి దొంగలో కూడా అదే పరిస్థితి, అడవి దొంగ అదే పరిస్థితి. అలాగే కొండవీటి దొంగ, అందులో కూడా అటవీ ప్రాంతాలు, ఆదివాసుల హక్కుల్ని హరించేయటం, అటవీ సంపదను తరలించేసేటువంటి స్మగ్లర్ల ఆట కట్టించటం, అవును, ఇదంతా ఉంటుంది చిరంజీవి పాత్ర చుట్టూ. హీరో చేయడు కాబట్టి. అంటే టోటల్గా అటవీ పరిరక్షణ అనేది హీరో బాధ్యతగా ఉండేది ఇదివరకు. అవును. ఇప్పుడు స్మగ్లర్ హీరోగా మారాడు అని ఆయన ఒక ఆవేదన వ్యక్తం చేశాడు అంతే. ఈ ఆవేదన నేపథ్యంలో ఒకటేమో సినిమా రంగం మీద చొరకేసాడు ఆయన. అవును, సినిమా రంగం మీద చొరక వేశాడు. రెండోది అక్కడ పడింది, రెండో చొరక ఏది, ఈ 2 కుటుంబాల మధ్య. ఈ 2 కుటుంబాల మధ్య అలాగే హీరో క్యారెక్టర్లు ఎలాంటి పాత్రలు చూస్ చేసుకుంటున్నారు మీరు అని తన్ని తాను అభినందించుకోవటం. అంటే నేను ఉండుంటే నేను కూడా అలాంటి క్యారెక్టర్లు చేసేవాడినేమో అని తన్ని తాను అభినందించుకోవటంలో భాగంగా ఈ జనరేషన్ హీరోల మీద కూడా చొరకేశాడు. అవును. ఇలా 3 ప్రాంతాల్లో ఆయన చొరకేశాడు ఈరోజు ఆ కామెంట్స్ చేయడం ద్వారా. అది ఇప్పుడు ఇండస్ట్రీ పీపుల్ ఎలా రియాక్ట్ అవుతారు, అలాగే అల్లు ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇప్పుడు నాగబాబు గారు ఎలా స్పందిస్తారు, మెగా అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారు, ఇవన్నీ చూడాలి. ఓకే. అలాగే ఇందులో ఒక పాజిటివ్ టోన్ ఏంటంటే ఆయన ఇప్పుడు కూటమిలో ఉన్నాడు. అవును. అడవి రాముడు అన్నాడు ఆయన. దీనికి డెఫినెట్గా వాళ్ళు అభినందనలు వస్తాయి అటునుంచి. రేపు సెప్టెంబర్ 1వ తారీఖున 50 ఏళ్ల బాలకృష్ణ గారి ఈవెంట్ జరుగుతుంది, దానిలో కూడా ఈయన కనిపించవచ్చు ఓకే, వేదిక మీద. సో ఇదంతా కూటమి రాజకీయం అనే అభిప్రాయంతో ఇంకో వైపు నుంచి దాడి జరగచ్చు. ఏది, వైసీపీ కోణంలో కూడా ఇన్ని దారుల్లో గొడవలు జరగటానికి ఆయన ఒక ప్రాతిపదికను కల్పించారు. ఎవరెవరు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం.